2024 ఎన్నికల్లో మన పి గన్నవరం నియోజకవర్గంలో మహాసేన రాజేష్కి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించడం జరిగింది. కానీ అనూహ్యంగా జనసేన పార్టీ నుంచి మీకు టికెట్ ప్రకటించడం, మీరు ఘన విజయం సాధించడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వ ఉద్యోగం నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా చాలామందికి సర్వీస్ చేయడం జరిగింది. అయితే 2014లో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, విభజన జరిగిన తర్వాత నాకు కూడా ఏమనిపించిందంటే మన ప్రాంత ప్రజలకి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో దానికోసం ఎదురు చూశాను. ఈ క్రమంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాన్ని జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా నడిపిస్తున్నారో, నాకు కూడా ఈయనతో పనిచేయాలి, ఈయన పార్టీలో పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అయితే ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక మంచి స్పందన. అదేంటంటే అసలు ఇది ఎప్పుడు ఊహించడానికి సంఘటన కాబట్టి అది ఒక మరుపురానటువంటి సంఘటనగా భావిస్తున్నాను.